చిరు, పవన్ ఇద్దరు ఇద్దరే, ఇద్దరూ మెగా హీరోలే. ఇద్దరు తమకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నారు. కానీ ఇద్దరు రూటెడ్ డిఫరెంట్. ఒకరు స్వయం కృషితో ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్డమ్ సొంతం చేసుకున్నారు. ఇంకొకరు హీరో తమ్ముడిగా వచ్చి స్టార్డమ్ సొంతం చేసుకున్నారు. కానీ ఇప్పుడు వీరిద్దరి టాపిక్ ఎందుకు వచ్చిందంటే ప్రజెంట్ వాళ్ళు వేస్తున్న స్టెప్స్ దీనికి కారణం. చిరు రాజకీయాల్లో ఉన్న సమయంలో పవన్ వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ రికార్డ్స్ని క్రియేట్ చేశాడు. ఇప్పుడు పవన్ సినిమాలు తగ్గించి రాజకీయాల్లో ఎక్కువ టైం గడిపేస్తున్నాడు. ఇలాంటి సమయంలో చిరు రాజకీయాల నుండి మళ్ళీ సినీ రంగంలోకి ఆటో జానీ అంటూ దూసుకొస్తున్నాడు. గత 10 సంవత్సరాల నుండి సరిగా అబ్జర్వ్ చేస్తే చిరు ఒక రంగంలో ఉంటే పవన్ ఇంకో రంగంలో ఉంటున్నాడు. చిరు అటు, పవన్ ఇటు, పవన్ అటు, చిరు ఇటు అన్నట్టు ఉంది. కానీ రాజకీయాల్లో పవన్ సంపాదించినంత క్రేజ్ చిరు సంపాదించలేకపోయాడని చెప్పుకోవచ్చు. నిక్కసు ధోరణిలో చెప్పాలంటే చిరు రాజకీయాల్లో అడుగుపెట్టి కొంత చెడ్డ పేరును మూటగట్టుకున్నాడు. రాజకీయాల్లో ఎప్పుడూ ధీటుగా నిలబడలేకపోయాడు. కానీ మళ్ళీ ఆయన సినీ రంగంలోకి అడుగుపెడుతుంటే చిరు 150వ సినిమా ఎప్పుడా అని నీరాజనాలు పట్టేవారు ఇంకా ఉన్నారు. సినీ రంగంలో ఆయనకి క్రేజ్ తగ్గలేదని చెప్పొచ్చు. దానికి కారణం ఆయన 150 సినిమా గురించి 5 సంవత్సరాల నుండి కలిగిస్తున్న ఉత్కంఠ ఒక కారణం అయి ఉండొచ్చు. కానీ పవన్ రాజకీయాల్లో తన క్రేజ్ను అలాగే కాపాడుకుంటాడో లేక పొరపాట్లు చేసి తన క్రేజ్ని తగ్గించుకుంటాడో ఇంకా వేచి చూడాలి. తను చేస్తున్న పొరపాటు ఒకటే, తను ఎప్పుడు మీడియా ముందుకు వస్తాడో, ఎప్పుడు ప్రజల ముందుకు వస్తాడో తెలియదు. వచ్చినా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంటాడు. పూర్తిగా ప్రజల సమస్యలపై, ఆంధ్ర సమస్యలపై ఎప్పుడూ పోరాడింది లేదు. పవన్ అభిమానులు నాయకుడిగా కంటే వారియర్గా భావిస్తుంటారు. అలాంటప్పుడు వారియర్ ప్రజలలో ఉండాలి కదా. ఆయన ఆంధ్ర రాజకీయాల్లో సమస్యలపై చొరవ చూపినంతగా తెలంగాణ రాజకీయాల్లో సమస్యలపై చొరవ చూపించలేదు. ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రలో కంటే తెలంగాణలో పవన్కి ఫ్యాన్స్ ఎక్కువ అని చెప్పుకోవాలి. పవన్ ఎక్కడైనా తెలుగువారి సమస్యలపైన అప్పుడప్పుడు కాకుండా ఎప్పుడు ముందు ఉండి పోరాడాలని, తన రాజకీయ ప్రస్థానం ఎప్పుడు మంచిగా సాగాలని కోరుకుంటూ చిరు రీఎంట్రీకి ఒక గ్రాండ్ వెల్కమ్ చెప్పుకుందాం.